ఈటీవీ న్యూస్ కి స్వాగతం. అయోధ్యలోని రామమందిరంలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ క్రతువులు సంప్రదాయబద్ధంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 16 నుంచి జరుగుతున్న క్రతువులు సోమవారం ఉదయానికి పూర్తి చేస్తామని ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్రదాస్ చెప్పారు. తాత్కాలిక మందిరంలో ఉన్న శ్రీరాముని విగ్రహాన్ని రాత్రి 8 గంటలకు నూతన ఆలయంలోకి చేరుస్తామని చెప్పారు. సోమవారం మధ్యాహ్నం 12:20 ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుందని సత్యేంద్రదాస్ వివరించారు. తర్వాత భక్తులను శ్రీరాముని దర్శనానికి అనుమతి ఇస్తామన్నారు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం మంగళధ్వని మధ్య నిర్వహిస్తామని రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తెలిపింది. సంగీత ప్రపంచంలో పేరున్న విద్వాంసులు మంగళధ్వని కార్యక్రమంలో పాల్గొంటారని వివరించింది. ప్రఖ్యాతిగాంచిన 50 సంగీత వాయిద్యాలకు ఒకే వేదికపై చోటు కల్పించినట్లు తెలిపింది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఘటం, కర్ణాటక నుంచి వీణ, తమిళనాడు నుంచి నాగస్వరం, మృదంగం ఈ జాబితాలో ఉన్నాయి. 2 గంటల పాటు మంగళధ్వని కార్యక్రమం ఉంటుందని రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేసింది. శ్రీరాముని ప్రాణప్రతిష్ఠకు సర్వం సిద్ధమవుతున్న వేళ అయోధ్య భద్రతా బలగాల నీడలోకి వెళ్లిపోయింది. అయోధ్య ఏటీఎస్ కమాండోలు, పోలీసులు, సీఆర్పీఎఫ్ పహారాలో ఉంది. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సును సైతం రంగంలోకి దించారు. పురుషులతో పాటు సాయుధ మహిళా కమాండోలను సైతం మోహరించారు. డ్రోన్ జామర్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. శనివారం సాయంత్రం నుంచే అయోధ్యలోకి వాహనాల రాకపోకలు నియంత్రిస్తున్నారు. రామాలయ సముదాయానికి 5 కిలోమీటర్ల పరిధిలో వారణాసి, మధుర మాదిరిగానే బారికేడ్లు పెట్టి ఆంక్షలు విధించారు. ప్రాణప్రతిష్ఠకు వచ్చే అతిథుల వాహనాలు, స్థానికుల వాహనాలు అనుమతి ఉన్న వాటిని మాత్రమే సోమవారం వరకు అయోధ్యలో తిరిగేందుకు అనుమతి ఇచ్చారు. మిగిలిన వాహనాలను అయోధ్య వెలుపలే ఆపేస్తున్నారు. ఈ మేరకు అయోధ్యకు దారితీసే 5 మార్గాల్లో ప్రత్యేక చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. అతిథులు సైతం రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఇచ్చిన లింకు ద్వారా తమ మొబైల్ నుంచి అయోధ్యలో ప్రవేశానికి రిజిస్ట్రేషన్ చేసుకునేలా ఏర్పాటు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ సహా దేశ విదేశీ అతిథులు రానున్న నేపథ్యంలో హై అలర్ట్ ప్రకటించారు. తమిళనాడులోని రామేశ్వరంలో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ అరిచెల మునైను సందర్శించారు. అక్కడే ప్రాణాయామం చేశారు. రామాయణంతో సంబంధమైన ప్రాంతాల్లో పర్యటిస్తున్న మోదీ రాత్రి రామేశ్వరంలో బస చేశారు. ఉదయం అరిచెల మునైకు వెళ్లారు. లంకకు వెళ్లేందుకు వానరుల సాయంతో శ్రీరాముడు రామసేతును అరిచెల మునైలోని నిర్మించినట్లు పురాణాల ప్రకారం చెబుతారు. అక్కడ నిర్మించిన జాతీయ చిహ్నంపై ప్రధాని మోదీ పూలను చల్లి వందనం సమర్పించారు. తర్వాత బీచ్లో పూలను పరిచి తర్వాత ప్రాణాయామం చేశారు. అనంతరం సముద్రపు నీటితో సూర్యుడికి అర్ఘ్యం సమర్పించారు. తర్వాత ధనుష్కోటికి వెళ్లిన ప్రధాని అక్కడ కోదండరామస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో దళితులపై దాడులు విపరీతంగా పెరిగాయని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. విజయవాడ కానూరులోని కళ్యాణ మండపంలో ఏపీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన ఆమె వైకాపా, తెలుగుదేశం, భాజపాలపై తీవ్ర విమర్శలు చేశారు. గత 10 ఏళ్లుగా తెలుగుదేశం, వైకాపా పాలనలో ఏపీ అభివృద్ధి చెందిందా అని ప్రశ్నించిన షర్మిల చంద్రబాబు 2 లక్షల కోట్లు అప్పు చేస్తే జగన్ 6.5 లక్షల కోట్లు అప్పు చేశారని ధ్వజమెత్తారు. ఈ 10 ఏళ్లలో 10 పరిశ్రమలైన వచ్చాయా అని నిలదీశారు. ఏపీలో రోడ్లు వేయడానికి, జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేవని, ఎక్కడ చూసినా దోచుకోవడం, దాచుకోవడమే ఉందన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా రాలేదని, భాజపాతో పొత్తులో ఉండి కూడా చంద్రబాబు ప్రత్యేక హోదా తేలేకపోయారని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షంలో ఉండగా ప్రత్యేక హోదా కోసం మూకుమ్మడి రాజీనామా చేస్తామన్న జగన్ అధికారంలోకి వచ్చాక ఒక్కసారైనా ప్రత్యేక హోదా కోసం ఉద్యమం చేశారా అని ప్రశ్నించారు. అంతకుముందు ఏపీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టేందుకు వెళ్తున్న షర్మిల కాన్వాయ్ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ నేతలు రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. షర్మిల కూడా పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వేతనాలు పెంచాలని, గ్రాట్యుటీ అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అంగన్వాడీలు చేపట్టిన సమ్మె 41వ రోజు కొనసాగింది. ఒంగోలు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించిన అంగన్వాడీలు సీఎం జగన్ తమ సమస్యలు పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీలకు మద్దతుగా ఒంగోలు కలెక్టరేట్ ఎదుట ఏపీ వ్యవసాయ సంఘం నాయకులు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి వారి సమస్యలపై చర్చించారు. రేపు తలపెట్టిన చలో విజయవాడ నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న అంగన్వాడీలను శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో పోలీసులు అడ్డుకున్నారు. ఫలితంగా రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. ఎంతకీ రాస్తారోకో విరమించకపోవడంతో పోలీసులు వారిని ఠాణాకు తరలించారు. డిమాండ్లు పరిష్కరించకపోతే తాడేపల్లిలోని జగన్ ఇంటిని ముట్టడిస్తామని అనంతపురం కలెక్టరేట్ వద్ద సమ్మె చేస్తున్న అంగన్వాడీలు హెచ్చరించారు. కనీసం వేతనం, గ్రాట్యుటీ అమలు చేయాలంటూ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో అంగన్వాడీలు ఆందోళన నిర్వహించారు. కోనసీమ జిల్లా ముమ్మడివరం ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట అంగన్వాడీలు రాస్తారోకో నిర్వహించారు. రేపు అంగన్వాడీలు తలపెట్టిన చలో విజయవాడకు అనుమతి లేదని ఎన్టీఆర్ జిల్లా కమిషనర్ కాంతిరాణా తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కేబినెట్ మంత్రి హోదాతో 3 సలహాదారులను ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి తెలంగాణ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు 4 కాంగ్రెస్ నేతలను పదవుల్లో నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి ప్రజా వ్యవహారాల సలహాదారుగా రేవంత్ రెడ్డి సన్నిహితుడు మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి నియమితులయ్యారు. టీపీసీసీ సీనియర్ నేత మాజీ మంత్రి షబ్బీర్ అలీ,
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారుగా నియమితులయ్యారు. ప్రోటోకాల్, ప్రజా సంబంధాల ప్రభుత్వ సలహాదారుగా టీపీసీసీ నేత హర్కర వేణుగోపాల్ నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా సీనియర్ నేత మల్లు రవి నియమితులయ్యారు. త్వరలో కీలక నామినేటెడ్ పదవుల నియామకాలపై ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. శాసనసభ ఎన్నికల్లో దొంగ మాటలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని భారస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. 200 యూనిట్లలోపు విద్యుత్ బిల్లులను జనవరి నుంచి చెల్లించవద్దని రేవంత్ రెడ్డి చెప్పిన మాటలను గుర్తు చేస్తే కాంగ్రెస్ నేతలు ఎందుకు ఉలిక్కి పడుతున్నారని మల్కాజ్గిరి లోక్సభ సన్నాహక సమావేశంలో మండిపడ్డారు. నిజాలు మాట్లాడితే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు విధ్వంసకర మనస్తత్వంగా కనిపిస్తుందా అని ప్రశ్నించారు. సోనియా గాంధీనే బిల్లులు చెల్లిస్తారని కాంగ్రెస్ నేతలు చెప్పారన్న కేటీఆర్ వాటిని ప్రజలు ఆవిడకే పంపేలా భారస ఎమ్మెల్యేలు, నేతలు సమాయత్తం చేయాలని పిలుపునిచ్చారు. నిరుద్యోగ భృతిపై కాంగ్రెస్ తప్పించుకున్నట్లే పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదాపై మాట మార్చిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు సమాచార హక్కు చట్టాన్ని కార్యకర్తలు సమర్థంగా ఉపయోగించుకోవాలని చెప్పారు. పాలనపై దృష్టి పెట్టి యూట్యూబ్ ఛానళ్లలో వచ్చిన అడ్డగోలు దుష్ప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టలేకపోయినట్లు వ్యాఖ్యానించారు. పార్టీ కమిటీలు పూర్తిగా వేయకపోవడం వల్ల నష్టం జరిగిందని, ఇకపై అలా జరగదని చెప్పారు. 3 నెలలకు ఒకసారి అన్ని కమిటీలు సమావేశం నిర్వహిస్తామన్నారు. మోదీ, రేవంత్ రెడ్డికి భయపడే పార్టీ భారాస కాదన్న ఆయన కాంగ్రెస్, భాజపా కలిసి తెలంగాణ గొంతుక భారాసను ఖతం చేయాలని చూస్తున్నాయని పేర్కొన్నారు. భారాసను 100 మీటర్ల లోతున బొంద పెడతామని సీఎం రేవంత్ రెడ్డి లండన్లో వ్యాఖ్యానించడంపై భారాస ఎమ్మెల్యే కడియం శ్రీహరి మండిపడ్డారు. భారాసను బొంద పెట్టే మొనగాడు ఈ భూమి మీద ఇంకా పుట్టలేదని వ్యాఖ్యానించారు. గుంపు మేస్త్రి పేరుకు తగ్గట్టుగానే రేవంత్ వ్యవహార సరళి ఉందని మల్కాజ్గిరి లోక్సభ సన్నాహక భేటీలో కడియం విమర్శించారు. కేటీఆర్ దావోస్ వెళ్లినప్పుడు ఎంత హుందాగా వ్యవహరించారో, రేవంత్ ఎంత దరిద్రంగా మాట్లాడారో ప్రజలు గమనించారని తెలిపారు. ఐటీ రంగంలో తెలంగాణను కేటీఆర్ ప్రపంచంలో నిలబెడితే రేవంత్ తెలంగాణ పరువు తీశారని పేర్కొన్నారు. కాంగ్రెస్ మంత్రులు కోతుల గుంపులా ప్రవర్తిస్తున్నారని, పోటీపడి గత ప్రభుత్వంపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని శ్రీహరి ఆక్షేపించారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా మళ్లీ భారాసదే విజయమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లండన్లో మాట్లాడిన మాటలో తప్పేముందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. తెరాసను భారసగా మార్చినప్పుడే కనుమరుగైందని చెప్పిన జీవన్ రెడ్డి లోక్సభ ఎన్నికల తర్వాత పూర్తిగా ఉనికి కోల్పోతుందని పేర్కొన్నారు. కేసీఆర్ కమిషన్లకు కక్కుర్తిపడి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని ధ్వజమెత్తారు. కాళేశ్వరం భారాస నేతల ధనదాహానికి ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచిందన్నారు. కాళేశ్వరం కుంగుబాటుకు కేసీఆర్ నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడి 40 రోజులు కూడా కాలేదన్న ఆయన అప్పుడే ఓర్చుకోలేకపోతున్నారని విమర్శించారు. కరెంటు బిల్లులు కట్టొద్దని చెప్పడానికి కేటీఆర్కు ఏం హక్కుందని ప్రశ్నించారు. ఇచ్చిన హామీ నెరవేరుస్తామని స్పష్టం చేశారు.